అటు స్వీట్లలో కావచ్చు, ఇటు కారపు తినుబండారాల్లో కావచ్చు. జీడిపప్పు కలిసింది అంటే వాటి రుచి వాహ్వా అనిపించి తీరుతుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా జీడిపప్పు ఉపయోగించని ప్రాంతం ఉండదు. దాని రుచి ఆస్వాదించని వారు ఉండరు. సగటు మనిషికి ఇంతటి రుచిని అందించే ఈ జీడిపప్పును తయారు చేసే కార్మికుల జీవితాలు మాత్రం అధ్వాన్నమైపోయాయి. కూటమి ప్రభుత్వ అలక్ష్యం కారణంగా అధోగతిలోకి జారిపోతున్నాయి. మనిషి ఆహారపు అలవాట్లలోకి ఇంతగా కలిసిపోయిన ఈ జీడిపప్పును తయారు చేసి మనకందించే ప్రధానమైన ప్రాంతాలలో పలాసను ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతంలో జీడిపప్పును తయారు చేసి బయట ప్రపంచానికి అందించేందుకు వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఆహార పదార్థాలకు అద్భుతమైన రుచిని నోటికందించే ఈ జీడిపప్పు ఉత్పత్తి చేసే వీరి జీవితాలు మాత్రం ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురై ఆకలి మంటలతో అల్లాడిపోతున్నాయి. గిట్టుబాటు వేతనం కోసం ఈ శ్రమజీవులు రోడ్ల మీదకు రావాల్సిన పరిస్థితులు తలెత్తాయి. శ్రీకాకుళం జిల్లా పలాస, కాశీబుగ్గ పట్టణాల్లో 200కు పైగా జీడిపప్పు ప్రాసెసింగ్ పరిశ్రమలున్నాయి. వీటిలో అటు ఇటుగా ఓ 25,000కు పైగా కార్మికులు ఉపాధి పొందుతున్నారు. అటు ఈ పరిశ్రమలకు ముంతమామిడి ద్వారా వచ్చే జీడి విత్తనాలను సరఫరా చేస్తూ వేలాది మంది రైతులు జీడి మామిడి తోటల ద్వారా జీవనం సాగిస్తున్నారు. ఇన్ని వేల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి పొందే ఈ జీడిపప్పు పరిశ్రమ బాగోగులను పట్టించుకునే తీరిక, ఓపిక కూటమి నేతలకు లేకపోవడంతో అటు గిట్టుబాటు ధర లేక రైతులు, పడిన కష్టానికి ప్రతిఫలం అందక కార్మికులు అల్లాడిపోతున్నారు. అయ్యా మాకు న్యాయం చేయండి అని అడిగి అడిగి అలసిపోయి గిట్టుబాటు వేతనం కోసం కార్మికులు రోడ్డున పడుతున్నారు. 2 ఏళ్లకు ఒకసారి కార్మికుల వేతనాన్ని సవరించే చార్టర్ ఆఫ్ డిమాండ్ గురించి ఫ్యాక్టరీల యాజమాన్యాలు పట్టించుకోకపోయినా అధికారులు స్పందించకపోవడం వెనుక ఉన్న మతలబేమిటి అంటూ వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. వీటిపైన ప్రధానంగా ఆధారపడి జీవనోపాధి సాగిస్తున్న లేబర్ అనేది చాలా ఇబ్బందికరంగా జీవనం కొనసాగిస్తున్నారు. వాళ్ళ రోజువారీ జీవన మనుగడైతే ఈ పరిశ్రమల మూత వల్ల చాలా కష్టంగా సాగుతుందనేది మేము జీడి పరిశ్రమ కార్మికులు ఎక్కువగా ఉన్న ఏరియాలో ఉన్న నాకు ఆ విషయం అయితే చాలా బాగా తెలుసు. వీటి కోసం ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. తమ న్యాయమైన కోరికలను నెరవేర్చుకునేందుకు ప్రజాస్వామ్యబద్ధంగా వారు నిరసనకు దిగితే నిబంధనలకు విరుద్ధంగా వేరే ప్రాంతాల వారి చేత పనులు చేయించుకుంటూ తమ హక్కులను కాలరాసే కార్యక్రమాలను యాజమాన్యాలు చేపడుతున్నాయని జీడి కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము రాము అని అంటే కదండి అది పని చేయాలి. మేము వస్తామంటున్నాం కదా. అతను మేము ఫస్ట్ చర్చిలో తిథిలోపు మాకు చర్చిలో ఇద్దరు ధర్నా చేస్తాం డేట్ అన్నాడు సావుకారు. మీరు ఆడపిల్లలు మీరు ధర్నా చేయకూడదమ్మా, మీకు ఏటనైతే రేపు పొద్దున మా పంపులు మునిగిపోతాయి కాబట్టి మీరు ఎప్పుడు కానీ ధర్నా చేయము, రేట్లు మాట్లాడుకుంటూనే మీరు చేసుకుందాం, పని చేసుకుంటూ రేట్లు కట్టుకుందామని అన్నారు. కార్మికుల శ్రమను దోచుకుంటున్న పరిశ్రమ యాజమాన్యాలకు కూటమి ప్రభుత్వం కొమ్ము కాయడం వల్లే ఈ శ్రమజీవుల బతుకు బండలవుతోందని సిపిఎం ఆరోపిస్తోంది. దశాబ్దాలుగా ఈ పరిశ్రమ మీద ఆధారపడి బతుకీడుస్తున్న కార్మికులను కాదని వేరే ప్రాంతాల్లో జీడిపప్పు తయారు చేయించడం చట్ట వ్యతిరేకమని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ రోజు జీడి కార్మికులు అతి తక్కువ వేతనాలతోని దుర్భరమైన జీవితాలు అనుభవిస్తున్నారు. ఏ ఒక్క కార్మిక చట్టము అమలు చేయడం లేదు. ఈవేళ కార్మిక చట్టాలు అమలు చేయకపోవడం వల్ల కార్మికులు తీవ్రమైన దోపిడీకి గురవుతున్నారు. నూతన వేతన ఒప్పందం గత సంవత్సరం 6 మాసాలు అయింది. ఇంతవరకు కూడా దాన్ని పట్టించుకోవట్లేదు. గవర్నమెంట్ కూడా పట్టించుకోవట్లేదు. అదే మేము వైజాగ్ జేసీ దగ్గరికి వెళ్ళాము. అక్కడ మాట్లాడతామని ఒప్పుకొని వచ్చి కూడా ఈరోజు ఇక్కడ కాలయాపన చేసి ఎక్కడెక్కడో పనులు చేసుకొని వాళ్ళు వ్యాపారాలు నడుపుకొని వాళ్ళు చక్కగా ఉన్నారు. ఈరోజు కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కనీస వేతనాలు లేవు, కనీస సౌకర్యాలు లేవు. అలాగా కనీసం ఒక మంచినీరు సదుపాయం కూడా కార్మికులకి ఇవ్వడానికి కూడా ఇక్కడ యాజమాన్యం చాలా అరాచకంగా జరుగుతుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ షెడ్లు పెట్టుకొని ఎక్కడో షెడ్లు వేసుకొని ఎక్కడో బయట కార్మికులకి 10 రోజులకి 5 రోజులకి వచ్చిన వాళ్ళకి వర్క్ ఇస్తున్నారు. 30 సంవత్సరాల నుంచి ఇక్కడ కార్మికులు ఆడవాళ్ళు ఇక్కడ పనిచేస్తున్నారు. కనీసం వాళ్ళకి ఎటువంటి సహకారం లేదు. మీకు ఓటేశాం, మిమ్మల్ని మా నాయకులుగా ఎన్నుకున్నాం, మా సంక్షేమం చూస్తారని ఆశించాం. మా ఓటు తీసుకుని గద్దె మీద కూర్చున్న మీరు మా కష్టాల్ని పట్టించుకోకపోవడం ఏమిటి, ఇంత నిర్లక్ష్యం ఏమిటి అంటూ జీడి కార్మికులు కూటమి నేతల్ని ప్రశ్నిస్తున్నారు. మరి వీరి ప్రశ్నకు సమాధానం ఇచ్చే తీరిక కూటమి నేతలకు దొరుకుతుందా? ఈ శ్రమజీవులకు న్యాయం జరుగుతుందా? కాలమే తేల్చాల్సి ఉంది.